వెంటనే షర్ట్ తీపిచ్చి సార్ నన్ను ఇక్కడి నుంచి ఇక్కడ నరికారు అందుకే నేను చంపేశానని చెప్పాడు. మొదటి జనరేషన్ రౌడీజం ఉంది, సెకండ్ జనరేషన్ రౌడీజంతో పాటు మర్డర్స్ కూడా చేశారు. థర్డ్ జనరేషన్ వచ్చి అంటే మూడో తరం, ఈ మూడో తరంలో మేము పెరిగాం. 500 మంది కంటే పైబడి మరి మా బంధువులందరూ మా నాన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఒక కుటుంబాల మీద తెగబడి ఒకటి చెయ్యి నరికారు నడి రోడ్డు మీద. ఒక్కసారి ఒక నియోజకవర్గమే కాదు జిల్లా ఉలిక్కిపడింది. తలకాయలు నరికేసి లంకలో తీసుకెళ్లి తలకాయలు ఆయన కాల్ చేశారు. ఆయన కేసులో మనుషుల తలకాయలు 5 తలకాయలు నరికేశాడు. పవిత్రంగా ప్రార్థన చేసుకునే దేవాలయాన్ని బండితో గుద్దిన మనిషిని బ్రదర్ నేను. యేసు ప్రభు వారు అంటే ఎవరో బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని మనల్ని నాశనం చేయడానికి వచ్చారని నేను భావించి భ్రమపడ్డా. యేసు ప్రభు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మహాదయ వల్ల మరి ఈ సమయంలో మనందరం కూడా ఒక రక్షణ సాక్ష్యాన్ని వినిపించాలనే ఉద్దేశంతో బ్రదర్ జోషి గారు మరి విజయవాడ మా పట్టణంలో మేము ఉంటున్నాం, మా దగ్గరికి వచ్చారు. వారిని బట్టి, వారి పరిచర్యను బట్టి, వారి బృందాన్ని బట్టి కూడా నేను వారికి ఎంతగానో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే దివిసీమ అనే ప్రాంతంలో కృష్ణా డెల్టా అంటారు, కోస్టల్ కారిడార్ అన్నమాట. అక్కడ 6 మండలాలు ఉన్నాయి. అవనిగడ్డ నియోజకవర్గంలో నేను పుట్టి జన్మించిన నియోజకవర్గం పేరు అవనిగడ్డ. ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో కోడూరు అనే ఒక రూరల్ ఏరియా మండలం ఉంది. ఆ ప్రాంతంలో నేను జన్మించాను. మరి పోతన కృష్ణమూర్తి గారని మా తాతయ్య గారు, ఆయన ఒక ఆర్థిక సంపన్నుడిగా కాపు సామాజిక వర్గంలో ఒక బలమైన వ్యక్తిగా ఆయన అక్కడ ఎదిగారు. ఆయన మా తాతయ్య గారు పోతన కృష్ణమూర్తి గారు. చాలామంది పెద్దవాళ్ళకి తెలుసు, దివిసీమ అనే ప్రాంతంలో అందరికీ తెలుసు. ఆయన మరి పెద్ద తరహాతో ఉన్న వ్యక్తులందరికీ తెలుసు. ఆయన ఒక సినిమా హాల్ కట్టారు, రైస్ మిల్ కట్టారు. మరి ఎకరన్నర ఇళ్ల స్థలాన్ని కొని, ఎకరన్నర ఇళ్ల స్థలం, ఎకరన్నర సినిమా హాల్ ప్లేస్ని కొని, మరి చక్కగా 30 ఎకరాల మాగాని కొని అందరికీ 6 కొడుకులను కన్నారు. 6 కొడుకుల్లో 6వ కొడుకు మా నాన్నగారు. ఆయన పేరు పోతన కేశవరావు గారు. సహజంగా ఈ లోకంలో నేను నా బాల్యం నుంచి నేను చూసి మీకు చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు అంటే మా ప్రాంతంలో మాకు తెలియదండి. అలాంటి దేవుడు మేము ఏ విధంగా నమ్ముకున్నామో, ఏ విధంగా ప్రభు ప్రేమతో మా కుటుంబాలు రక్షించాడో ఆ విషయాల్ని చెప్పాలని ఎంతగానో ఇష్టపడుతున్నాను. చాలా అద్భుతంగా దేవుడు మమ్మల్ని రక్షించాడు. అయితే ఆయన ప్రేమ ఎంత గొప్పదో మీకు ఈ సాక్ష్యం ద్వారా వివరించి చెప్పాలనుకుంటున్నాను. మా తాతయ్య గారు అంత ఆస్తులు సంపాదించాడు, ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. కానీ తన తర్వాత జనరేషన్కి, తరానికి ఆయన ఒక పొగరు లేకపోతే సందర్భానుసారంగా రౌడీయిజం లేకపోతే మనం బ్రతకలేమనే నినాదంతో కమ్యూనిస్టులు వారు. అలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలని ఫాలో అవుతూ తాతయ్య గారు అలా సందర్భానుసారంగా రౌడీయిజం కూడా చేశారు. ఎందుకంటే వసుదా మంచి వ్యక్తే, సినిమా హాల్ దగ్గర గొడవల దగ్గర అవుతాయని, పల్లెటూరులో రైతుల దగ్గర గొడవలని, అలాంటి సందర్భాల్లో ఆయన చాలామందిని కొట్టడం, అలాంటి పరిస్థితులు. ఇది మా నాన్నగారు వాళ్ళందరూ చూసి పెరిగారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఏదైతే మనం చూస్తున్నామో అది మన మీద ఇంపాక్ట్ ఉంటుంది మన జీవితానికి. మా కుటుంబాల్లో కూడా అదే పందాలో మోసపూరితమైన పరిస్థితులు అనేది పెద్దగా లేవు. కానివ్వండి, ఒక ఘోరంగా రౌడీయిజం అనేది పెట్టే పరిస్థితులు మాకు ఆసనమైనవి. మా 5వ పెదనాన్నగారు బాబురావు గారు అని నడి రోడ్డు మీదే కోడూరు మండలంలో ఒక మనిషిని మరి పొడిసి చంపేసి మరి ఆయన పారిపోవటం కానీ అలాంటిది ఏం లేదు. ఆయన తీసుకెళ్ళి ఆయన పోలీస్ స్టేషన్లో సరెండర్ చేశారు మా తాతయ్య తీసుకువెళ్ళి. ఒక బాధ్యతాయుతమైన పెద్ద మనిషి. మరి అలాంటి పరిస్థితుల్లో కుటుంబాలు గందరగోళం అవుతున్న టైంలో మా 6 కుటుంబాల్లో కుటుంబం నాశనం అయిపోయిందనే పరిస్థితుల్లో మా పెద్దమ్మ ఇంటికాడ కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆ ఇంట్లో కానిస్టేబుల్ గారు భార్య దీవెనమ్మ గారని అద్దెకుంటుంది. ఆ అద్దెకుంటున్న ఆ యొక్క సహోదరి, అమ్మ ఏడవమాకమ్మ లక్ష్మి అని మా పెద్దమ్మ గారిని ఓదార్చి పలకరించి, నేను కాపాడటానికి, నేను రక్షించడానికి
మీ కుటుంబాన్ని సంరక్షించడానికి యేసు ప్రభు వారు ఇష్టపడుతున్నాడని మొట్టమొదటిగా సువార్త చెప్పింది బ్రదర్ జోషి గారు. ఆ మాట మా పెద్దమ్మ గారు విని నమ్మి రోజు దేవినమ్మ గారు లక్ష్మి గారు ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. నా భర్త మర్డర్ చేశాడు, ఆ మర్డర్లో నుంచి నేను బయటికి తీసుకురా ప్రభు, తప్పు చేశాడని ఎంతో ఏడుస్తూ రోజు కొన్ని గంటలు వారిద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటున్న ఫలితంగా ప్రభు బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే ఆయన మాట్లాడే దేవుడు, నలిగిన హృదయాలను మరి విరిగిన హృదయాలను ఆయన ఆసన్నుడని బైబిల్ తెలియజేస్తుంది. అలాగా మా పెద్దమ్మ గారి దగ్గరికి ప్రభువారు వచ్చి, లక్ష్మి నా కుమార్తె, నీ భర్తని నేను బయటికి తీసుకొస్తున్నాను అని చెప్పి ఆయన ఒక స్వీట్ బాక్స్ ఇంటికి తీసుకొస్తున్నట్టుగా ఒక దర్శనం మా పెదనాన్నగారి కంప్లీట్గా శిక్ష పడకుండా బయటకు వస్తున్నట్టుగా దర్శనం వచ్చింది. మా పెద్దమ్మ వెళ్ళి జైలుకి వెళ్ళి మా పెదనాన్నకి చెప్పింది, యేసు ప్రభు వారు బయటికి తీసుకొస్తున్నాడంటే నడి రోడ్డు మీద నేను చంపేశాను కదా, మరి ఎట్లా బయటకు వస్తాను? లేదు లేదు, యేసు ప్రభు వారు లేరు, ఎవరు లేరు అని చెప్పి ఆయన లోపలే ఉండిపోయారు. అలాగా ఆయన శిక్ష ఫైనల్కి వచ్చిన టైంలో మరి జైల్లో లేకపోతే మచిలీపట్నం కోర్టులో, ఎందుకంటే ఇది ఎదురు బెదురు రైడింగ్ అనమాట, మా పెదనాన్న ఇక్కడి నుంచి ఇక్కడికి నరికారు. ఈ నరికిన కారణాన్ని బట్టి డిఫెన్స్ లాయర్ ఏమన్నారంటే ఆత్మరక్షణ చర్యల కింద మనం చంపబోతుంటే ఎవరైనా మనం చంపేయచ్చు అని చట్టం ఉంది మనకి. ఈ ఆత్మరక్షణ చర్య అంటారు. అలాగే నన్ను చంపబోయారు కాబట్టి నేను చంపేశానని మీరు కోర్టులో చెప్పేయండి, అదే మీకు గొప్ప ఆయుధం అని డిఫెన్స్ లాయర్ చెప్పడం జరిగింది. వెంటనే షర్ట్ తీపిచ్చి, సార్ నన్ను ఇక్కడి నుంచి ఇక్కడ నరికారు, అందుకే నేను చంపేశానని చెప్పాడు. ఎప్పుడైతే చెప్పారో ఆత్మరక్షణ చర్య కింద మా పెదనాన్నగారిని అక్కడ నిర్దోషిగా విడుదల చేసి మచిలీపట్నంలో ఆయన పోలీసులు ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. ఈ దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుడు మహాదయ వల్ల ఏదైతే ప్రభువారు మా కుటుంబాల్లో మొట్టమొదటిసారిగా నా పెద్దమ్మ గారు లక్ష్మి గారు చేసిన మోకాళ్ళ ప్రార్థనతో మరి అన్య జనాంగంలో ఉన్న మేము, మరి అక్కడ విగ్రహారాధన చేస్తున్న మేము, అక్కడ ఉన్న టెంపుల్స్ ఉండే ఆ టెంపుల్స్కి ధర్మకర్తలుగా వెంకటాల గారిని మా పెదనాన్న గారు పనిచేసేవాళ్ళు. ఇంకా అనేక కార్యక్రమాలుగా పెత్తందారుల వ్యవస్థగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు మహాప్రేమ మా 5వ కుటుంబాన్ని దర్శించడాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడు మరి ఆ విధంగా మా కుటుంబాల్లోకి ఆయన ప్రవేశించారు. అన్య జనాంగం నుంచి ప్రభువులోకి రావాలంటే మీకు అందరికీ తెలుసు, ఎన్నో షరతులు ఉంటాయి, ఎన్నో నిబంధనలు ఉంటాయి, చాలా కష్టం. కానీ దేవుడు ఇష్టపడ్డాడు. మరి అవన్నీ మేము చూసి పెరిగాం. అదేవిధంగా మా అన్నయ్య గారు అంటే 3rd జనరేషన్, మొదటి జనరేషన్ రౌడీజం ఉంది, 2nd జనరేషన్ రౌడీజంతో పాటు మర్డర్స్ కూడా చేశారు. 3rd జనరేషన్ వచ్చి అంటే మూడో తరం. ఈ 3వ తరంలో మేము పెరిగాం. మేమేం చూస్తా పెరిగామంటే, ఒక మాట చెప్పాలంటే కొన్ని చోట్ల గొడవలు అవుతున్నప్పుడు కొన్ని 500 మంది కంటే పైబడి మరి మా బంధువులందరూ, మా నాన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఒక కుటుంబాల మీద తెగబడి ఒకటి చెయ్యి నరికారు రోడ్డు మీద. అదంతా చూస్తున్నప్పుడు అవన్నీ చూసి మేము పెరిగాం. 3వ తరంలో ఏదైతే మనం చూస్తున్నాం, మొదటి తరంలో రౌడీజం ఉంది, 2వ తరంలో రౌడీజం ఉంది, 3వ తరం అనేది ఒక పీక్ లెవెల్ వెళ్ళిపోయింది అనమాట. 3వ తరంలో మేము వచ్చాం. 3వ తరాన్ని మేము వచ్చినప్పుడు మాకు ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మాకు డబ్బు ఉంది, మాకు 10 మంది ఉన్నారు, కోర్టులు మెయింటైన్ చేయగలుగుతాం, లేకపోతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని మెయింటైన్ చేయగలుగుతామనే ఒక మొండి ధైర్యంతో, భయం అనేది లేకుండా మూర్ఖతరమైన మనస్తత్వాలతో, చీకటి హృదయాలతో మేము చీకట్లో ఉన్నామని మాకు ఎవరు చెప్పలేదు బ్రదర్. ఎందుకంటే ఆనాటి కాలంలో జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉంటాయంటే, జాతరలు జరుగుతున్నప్పుడు అని అందరూ తాగేసి చిందులు వేసుకుని కొట్టుకుంటారు. ఇలాంటి కల్చర్లో మేము పెరిగాం. అలాంటి భయంకరమైన పరిస్థితి నుండి దేవుడు మహాదయ ఆకాశం నుంచి మా కుటుంబాలను తాకి ఈ దినమందు అనేక ప్రాంతాలు, అనేక జిల్లాలు, అనేక రాష్ట్రాల్లో ప్రభు నన్ను ఒక రక్షణ సాక్ష్యం చెప్పడానికి, వర్తమానం చెప్పడానికి ప్రభు ఆయన నోటి బోరగా నన్ను వాడుకుంటున్నందుకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను జోషి బ్రదర్. అంత మహాదేవుడు ఈ 3వ తరం వచ్చేసరికి మేము అంతకంటే వేగంగా ప్రయాణం చేస్తూ ఉన్నాం రాడికల్ మైండ్స్తో. ఒక మాట చెప్పాలి, మా అన్నయ్య వాళ్ళు ఏం చేశారంటే నడి రోడ్డు మీద జడ్బిటీసీని ఒక మూర్ఖతరంగా అటాక్ చేశారు. నెక్స్ట్ అంటే వాళ్ళు తప్పు చేశారని వీళ్ళు తప్పు చేశారు. నా నినాదం ఏంటంటే అందరూ మంచి వాళ్ళే, అందరూ చెడ్డవాళ్లే అనే నినాదం నాకు ఒకప్పుడు ఉండేది. ఎందుకంటే సమయం సందర్భం లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తా, ఎలా పడితే అలా మాటలు పట్టించుకుంటా, వీటన్నిటికీ శత్రువు ఎవరంటే మనిషి కాదు కానీ సైతాను మన శత్రువు అని యేసు ప్రభువారు బయలుపరిచారు. ఈ విషయం మాకెవరికి తెలియదు. అలాగే మా బంధువులనే కత్తులు వేసుకుని నరుక్కోవటాలు, మా మేనలు వీళ్ళు కలిసి పెద్ద క్రిమినల్ కేసుల్లోకి వెళ్ళిపోవటాలు, అలాగా వెళ్తున్న టైంలో నేను కూడా 2002 డిసెంబర్లో నేను కూడా మా స్నేహితులను ఎవరో కొట్టారనే ఉద్దేశంతో 5 కార్లు తీసుకుని, రాడ్లు, కత్తులు తీసుకుని దాదాపు ఒక 50 మంది ఆయుధాలతో మేము 3-4 మండలాలు దాటుకుంటూ మరి చల్లపల్లి మండలంలో టౌన్లో హెడ్ క్వార్టర్లో సాయంత్రం పూట 7 గంటలకి కత్తులు దూసాం. అంటే ఒక్కసారి ఒక నియోజకవర్గమే కాదు, జిల్లా ఉలిక్కిపడింది. ఎందుకు ఉలిక్కిపడిందంటే
ఒక ప్రాంతం కాని ప్రాంతంలో 4-5 మండలాలు దాటుకుంటూ కారులో రాడ్స్ కత్తులు అన్నీ పెట్టుకుని వెళ్ళటం వలన అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. మాతో పాటు తీసుకెళ్ళిన వాళ్ళు ఎదురు రెడీ. ఈ ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అయిందంటే నా స్నేహితులను ఎవరో కొట్టారనే ఉద్దేశంతో అతన్ని ఎవరు కొట్టాడని చెప్పేసి వాళ్ళని డైరెక్ట్గా అటాక్ చేయడానికి మేము వెళ్ళిపోయాం. కత్తులు రాడ్లు అన్ని మొత్తం కార్లో తీసుకెళ్ళాం బ్రదర్. అక్కడ ఏంటంటే మోగుదేవి మండలంలో పాత కొట్టిన ఒక కొట్టు ఉంది. ఈ ఆయుధాలు సరిపోవని ఉద్దేశంతో పాత కొట్టు అంటే ఒక టైర్ బండి కర్రలు కడతారు కదా, ఈ కర్రలు 30 కర్రలు కొన్నాం. 30 కర్రలు కొన్నాం. 50 మంది వీళ్ళు కొట్టాడు అనుకుంటున్నాడు, వీళ్ళు టైర్ బండి నడిపేవాళ్ళలాగా లేరే, వీళ్ళని చూస్తుంటే వీళ్ళు ఏదో ఎక్కడికో కొడతాకి వెళ్తున్నారు, ఎవరైనా చంపడానికి వెళ్తున్నారు అనుకున్నారు. అయితే వాళ్ళకి అర్థం కాల. అయితే మాతో పాటు కార్లు వేసుకొచ్చారే డ్రైవర్లో, వీరు కూడా ఆ కారులో ఎన్ని పడేస్తుంటే వాళ్ళు కాళ్ళు చేతులు వణికిపోయినాయి. వాళ్ళకే తెలియదు అంటే మేము చిన్న వ్యవహారంగా వెళ్దామని చెప్పి తీసుకెళ్ళాం. ఎవరినో చంపుదామనో ఎవరినో అటాక్ చేద్దామనో కత్తులు దోస్తున్నామనో ఆ విషయాలు వాళ్ళకి తెలియదు. అది మా కొంతమంది మనుషుల మధ్యలోనే పెట్టుకున్నాం. ఎప్పుడైతే ఈ రాడ్స్ కత్తులని డిక్కీలో చూశారో ఒక్కసారిగా కామేశ్వరరావు అని ఒక ఆయన కాళ్ళు చేతులు ఉనిగిపోయి అయ్యా కృష్ణ, నా పేరు కృష్ణ అండి అంతకుముందు, అయ్యా కృష్ణ అయ్యా నన్ను ఇంటికి పంపించాను బతిమాలే. 757 అని ఇంకో కారు ఉండేది, చౌదరి గారు ఒక ఆయన నా క్లాస్మేట్ ప్రేమచంద్ అని, వాళ్ళ కారు డ్రైవర్ వీరయ్య, వీళ్ళందరూ కూడా చెమట్లో యూరిన్ కూడా వచ్చేసిందని చెప్పేసి వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో బోగుదేవి మండలం దగ్గర నుంచి మేము బయలుదేరి చల్లపల్లి అనేది రాజాగారి కోట ఉంటుంది, ఆర్చ్లు ఉంటాయి, అక్కడ కార్లు నాపేసేయండి. ఒక సినిమా పక్కీలో ఒక రైడింగ్ అనమాట. మేము సెంటర్కి వెళ్తే మనం ఎవరైతే మా ఫ్రెండ్ని గాయపరిచారో వారిని పట్టుకుని మొత్తం కొట్టేస్తుంటే వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరినీ కొట్టేసేయండి, నరికేసేయండి. ఇది మా ఆశ, లేకపోతే మా ఆలోచన. ఇలాగా చీకటే భయంకరమైన చీకట్లో బతికిన జీవితాలమై అలాగా మేము ఇద్దరిద్దరుగా అలా వెళ్ళిపోయి 50 మంది వెళ్ళిపోయాం. ఒకరిని పట్టుకుని మేము అటాక్ చేస్తుంటే వాళ్ళు కూడా కత్తులు రాడ్లు వేసుకొచ్చేసారు. వాళ్ళు కూడా స్థానికులు కాబట్టి మన పెద్దవాళ్ళకు సామెత చెప్తారు, ఏమంటారంటే ఒక ఊళ్ళో మున్సబ్ అయితే ఇంకో ఊళ్ళో ఎట్టుడండి. ఎందుకంటే వాళ్ళకు స్థానికులు. అలాంటి పరిస్థితుల్లో ఒక టౌన్ చల్లపల్లి ప్రధాన కూడలిలో ఆయిల్ బంక్ ముందు ఈ రైడింగ్స్ జరిగినప్పుడు మాతో పాటు రామాంజనేయుని అని ఈ 50 మందిలో ఒక అతను వచ్చాడు. ఆయన కాలు నరికారు డైరెక్ట్ రైడింగ్లో. ఆ నరకటం అంటే ఆ బోన్కి ఇంతకు మొత్తం అనమాట, మొత్తం బ్లడ్ బ్లీడింగ్. అవతల వైపు నాతో పాటు వచ్చిన కాలు నరికా. ఇలాగే మనోళ్ళు కూడా కత్తులతో దాడి చేసి ఇక్కడి నుంచి మొత్తం ఇంజురీ అయిపోయింది. మచిలీపట్నం ఐసీయూలో పెట్టారు, కత్తులతో అటాక్ చేశారనమాట. అసలు ఏం పెట్టి కొడుతున్నారో తెలియదు, వాళ్ళు ఏం పెట్టి కొడుతున్నారో తెలియదు. ఇంత పట్టుకుని ఏది పడితే అట్టుకుని కత్తులని రాడ్లని మంచం పట్టికర్లని ఈ డైరెక్ట్ అటాక్లో మొత్తం ఒకసారి జనసాంద్రత మొత్తం స్తంభించిపోయింది చల్లపల్లి నడి రోడ్లు. నేను ఎందుకు చెప్తున్నానంటే పురాతన కాలంలో ఒక సామెత ఉండేది, చల్లపల్లి రాజాగారి కోట అని మన కృష్ణా జిల్లాకు ఒక పేరు ఉంది. చల్లపల్లి రాజాగారు అని ఈ కమ్యూనిస్టు పార్టీ లేకపోతే మన స్వాతంత్ర్యం అనేది రాకముందు పరిపాలన జరుగుతూ ఉండేది, రాజుల పరిపాలన జరిగినాయి. ఆ రాజుల పరిపాలన బ్రిటిష్ వాళ్ళ కింద వీళ్ళు ఒక రజాకారులాగా పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని చల్లపల్లి జమీందారు అంటారు. చల్లపల్లి రాజాగారు పెద్ద పెద్ద బురుజులు ఉండి పెద్ద కోటలు ఉన్నాయి ఇప్పుడు కూడా. ఆ కోటలు వాళ్ళ పరిపాలన కింద ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో ఆ బురుజుల దగ్గర ప్రజలందరూ చూస్తుండగా మేము ఈ అటాక్ చేసేసరికి మా జీవితాల్లో మొత్తం అందరూ చిందరగిందర అయిపోయాం. ఇక మేము ఎక్కడికెక్కడే ఎస్కేప్ అయిపోయాం. మా ఫ్రెండ్స్ అందరూ కలకత్తా పారిపోయారు, బొంబాయి పారిపోయారు, ఒకడు ఎట్టటి వెళ్ళిపోయారు. ఈ మర్డర్లు జరిగిపోయినాయి, 5 మర్డర్లు జరిగినాయి. భయంకరమైన ఆ పరిస్థితుల్లో ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే పాపము, మరి సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం ఉంటుంది, పాపం మనల్ని వెంబడిస్తుంది, పాపం మనల్ని బంధిస్తుంది. మరి బైబిల్ గ్రంథం సంఖ్యాకాండంలో కూడా చూస్తున్నాం, పాపం మనల్ని వెంబడిస్తుంది, పాపం మనల్ని బంధిస్తుంది, పాపం మనల్ని నెమ్మది లేకుండా చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకుని అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసి మేము లోపలికి వెళ్ళాం. మాకు లోపలికి వెళ్ళినప్పుడు ఆ విచిత్రమైన సన్నివేశాలు మాకు ఎదురైనాయి. వాళ్ళు ఐసీలో ఉన్నారు, వాళ్ళందరూ చచ్చిపోతున్నారనే సమాచారం మాకు వచ్చినప్పుడు నిజంగానే అయిపోయినాయి, వీళ్ళ జీవితాలు అయిపోయినాయి అని అందరూ చెప్పుకుంటున్న టైంలో అప్పుడు అంతకుముందే మా అమ్మగారు రహస్యంగా చర్చికి వెళ్తుంది బ్రదర్. అమ్మగారు రహస్యంగా చర్చికి వెళ్తుంది. ఇక్కడ మా పెద్దమ్మగారు మారారు కాబట్టి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దేవుడు టెంపుల్స్ తిరిగిన కుటుంబాల్లో నెమ్మది లేదు. ఈ స్త్రీ వ్యామోహాలని మా పేరెంట్స్కి లేకపోతే పెద్దవాళ్ళకి డబ్బంతా నాశనం చేసేస్తున్నారు, చెడుకి పాపానికి. ఇలాంటి పరిస్థితుల్లో మా అమ్మగారికి యేసు ప్రభు వారి ప్రేమ అంతకుముందే రహస్యంగా నమ్ముకుంది. ఎప్పుడైతే నేను జైలుకి వెళ్తున్నానో ఆ విషయం కూడా ముందే మా అమ్మకి బయలుపరచబడిపోయింది. చర్చికి వెళ్తుంది. అమ్మ ఎందుకు చర్చికి వెళ్ళిందంటే విజయవాడలో కోటీశ్వర్లు మా బావగారు బొలికోళ్ళ శ్రీనివాసరావు గారు అని విజయవాడలో వ్యాపారవేత్త, పెళ్ళి కొన్నేళ్ళ తర్వాత పిల్లలు లేకపోయేసరికి అమ్మ చర్చికి వెళ్ళింది. చర్చికి వెళ్ళిన తర్వాత దేవుని స్వరం అమ్మకి బయలుపరిచింది. జయలక్ష్మి మాట్లాడే దేవుడని బైబిల్ చెప్తుంది కదా.
జయలక్ష్మి నీ కుమార్తె విమలాకి ఆడపిల్లని ఇస్తున్నానని చెప్పాడు. ఏ నెల అని మా అమ్మ అడిగింది. అప్పుడు ఒక 5 నెలలు వ్యవధిలో నేను కరెక్ట్గా నెల కూడా చెప్పేస్తుంది అమ్మ. చెప్పేసి నాకు ఆ నెలలో అమ్మ మా అక్కయ్య విజయవాడలో ఆమె కన్సీవ్ అయింది, గర్భవతి అయింది. ఫోన్ చేసి చెప్పేసరికి ప్రభువుని కనపరిచింది అమ్మ. అలాంటి పరిస్థితుల్లో అంతకుముందు అమ్మ చర్చ్కి వెళ్తూ ఉండేది కదా రహస్యంగా. అమ్మ చర్చ్కి వెళ్తూ ఉండేది, మనశ్శాంతి లేక, కుటుంబాల్లో అసహనం, అసమాధానం, రౌడీజం ఇవన్నీ చూసి బాధపడతా చర్చ్కి వెళ్ళినప్పుడు నేను ఇంటికి వచ్చిన టైంలో పెళ్లి కాలేదు కాబట్టి అప్పుడు 22 ఏళ్ల క్రితం మాట నేను మీకు చెప్తున్నా, 22 years బ్యాక్ అనమాట. అక్కడ అమ్మ చర్చ్కి వెళ్ళిన టైంలో నేను బండి తీసుకుని చర్చ్కి వెళ్ళిందని ఒక కోపంతో బండి తీసుకెళ్ళి చర్చ్ గుమ్మానికి గుద్దాను అనమాట. అమ్మ బయటికి రాని పెద్ద కేకేసి. అంటే ఎంత మూర్ఖత్వం చూసారా. ఒక పవిత్రంగా ప్రార్థన చేసుకునే దేవాలయాన్ని బండితో గుద్దిన మనిషిని బ్రదర్ నేను. యేసు ప్రభు వారు అంటే ఎవరో బ్రిటిష్ వాళ్ళ దేవుడని మనల్ని నాశనం చేయడానికి వచ్చారని నేను భావించి భ్రమపడ్డా. కానీ దేవుని మహాప్రేమ, ఇంత గొప్ప ప్రేమ ప్రభు దగ్గర నాకు తెలియదు. అలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. పాస్టర్స్ని కనపడితే కొడతాను, మీరు మా ఇంటికి వచ్చారంటే చంపేస్తానని నేను బెదిరించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి బ్రదర్. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మహాదయ, నా తల్లి ప్రార్థన ద్వారా నా కొడుకును పట్టుకో సౌలు హింసకుడు, దోషకుడు, హానికరుడు, అలాంటివన్నీ నువ్వు మార్చావు ప్రభువా, నా కొడుకును కూడా మార్చని దేవుడిని అడిగినప్పుడు మా అమ్మకి ముందే సహవాసపు దోషాల వలన భయంకరమైన క్రైమ్లో చిక్కుకుపోతున్నాడు నీ కొడుకుని ముందే మా అమ్మకి చెప్పేశాడు. మాట్లాడే దేవుడు, కీడు మేలు బయలుపరిచే దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. అలాంటి పరిస్థితుల్లో నేను జైల్లోకి ఎప్పుడైతే బెయిల్ మీద బయటకు రావడానికి ఆ జైల్లోకి ముందు వెళ్ళాం కదా, ఈ జైల్లోకి వెళ్ళినప్పుడు విచిత్రమైన సన్నివేశాలు ఎదురైంది. మమ్మల్ని చల్లపల్లి పోలీసు యంత్రాంగం అరెస్ట్ చేసింది. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, మరి ఏఎస్ఐలు వీళ్ళందరూ కూడా మరి నాటు తుపాకులు, రివాల్వర్లు తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసే టైంలో వాళ్ళు ఒక బెటాలియన్తో వచ్చారు బ్రదర్ మా దగ్గరికి. ఎందుకంటే మా నాన్నగారు కూడా అప్పచెప్పాలి వీళ్ళని మనం తప్పించుకోకూడదనే ఉద్దేశంతో మా నాన్నగారు మైత్రి సంఘంకి సేవలు చేశారు. అంటే మైత్రి సంఘం అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సేవలు చేసే ఒక సాధారణ సామాన్యులు. ఇది మైత్రి సంఘానికి ఎక్కువగా మా నాన్నగారు సేవలు చేశారు. ఎప్పుడైతే ఇట్లా నన్ను నరికొచ్చేసారో, వాళ్ళు చచ్చిపోయారో, ఎప్పుడైతే వాళ్ళు చనిపోతారనే సమాచారం ఉందో మా నాన్నగారు మమ్మల్ని అందరిని రమ్మని చెప్తే అందరూ పారిపోయారు. కానీ ఒక 5 మాత్రం వచ్చాం. 5 వచ్చిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీస్ యంత్రాంగం చల్లపల్లి నుంచి కోడూరు పోలీస్ స్టేషన్కి వచ్చారు. కోడూరు పోలీస్ స్టేషన్లో మమ్మల్ని అరెస్ట్ చేశారు. అందరూ ప్రతి వాళ్ళు వెపన్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది వాళ్ళు ఐసీలో ఉన్న వాళ్ళు చనిపోతే ఖచ్చితంగా వీళ్ళందరికీ పెద్ద శిక్షలు పడతాయి, ఇది రాష్ట్రంలోనే ఒక పెద్ద కేసు అవుతుందని అందరూ దుమారాన్ని లేపిన రోజులై. అలాంటి పరిస్థితుల్లో మాకు ఎంక్వైరీ చేశారు, విచారించారు. మమ్మల్ని కోడూరులో మరి జీబుల్లోనూ కార్లు ఎక్కించుకుని మమ్మల్ని అందరినీ నాటు తుపాకుల మధ్య మమ్మల్ని కోర్టుకి సబ్మిట్ చేయాలి. కోర్టుకు సబ్మిట్ చేసే క్రమంలో అవనిగడ్డ అనే ప్రాంతంలో మూర్తి గారి హోటల్ అని ఆ టైంలో భోజనం, ఆకలి టైము, ఆ టైంలో భోజనం నేను చేయాలని పోలీసు వాళ్ళని ఏడిపించినప్పుడు నేను లోపలికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా బయట నాటు తుపాకులు వేసుకుని అక్కడ మూర్తి గారు వాళ్ళ అబ్బాయి గారు వీళ్ళందరూ చూసి పలానా పోతనోళ్ళు అంట, అరే ఏంట్రా పిల్లలు క్రైమ్స్ ఏంటి, వీళ్ళ మర్డర్లు చేయటం ఏంటని ఎంతగానో బాధపడి వాళ్ళు చాలా విచారం వ్యక్తం చేశారు. ఈ నాటు తుపాకులతో బయట నుంచి ఉన్నప్పుడు నేను కాసేపు లోపల ఒక సైకోయిజంగా నేను భోజనం చేస్తా, వీళ్ళు నాటు తుపాకులు వేసుకుని ఉంచున్నారని నేను ఒక రకంగా సంతోషపడ్డాను అనమాట. ఎంత చీకటి మనసు నన్ను వెంటాడిందో, ఒక చీకటి ఆత్మలు మమ్మల్ని వెంటాడిని. అలాంటి పరిస్థితుల్లో కోర్టులో సబ్మిట్ చేశారు. వాళ్ళేమో మరి మమ్మల్ని జైలుకి పంపించడం జరిగింది. ఈ జైలుకి పంపించిన విధంలో విచిత్రమైన సన్నివేశాలు నేను చూశాను జోషి బ్రదరు. లోపలికి వెళ్ళటమే సూపర్వైజర్ గారు వచ్చి ఏమన్నారంటే, ఆయన బ్రాహ్మణు, ఆయన మమ్మల్ని చూశారు. ఆయన చూసిన తర్వాత ఒక అతను తలగుడ్డ చుట్టుకుని వచ్చాడు ఎదురు. మొన్న పేపర్లో చూసాము, చల్లపల్లి నడి రోడ్డు మీద రాడ్లు కత్తులతో దాడి చేశారు, చంపటానికి వెళ్ళారు, మీరేనా పోతన కృష్ణ అంటే నువ్వేనా అని ఒక పెద్ద మనిషి నన్ను అడిగాడు. అవునండి నేనన్నా. మీరెవరని అడిగా. మీరెవరనగానే ఆయన అడుగు అన్నాడు. ఈయన చెప్పలా. నేను ఆయన అడిగా, సార్ ఆయన ఎవరని. ఆయన 5 తలకాయలు నరికేసి యాకనూరులో తలకాయలు నరికేసి లంకలో తీసుకెళ్లి తలకాయలు ఆయన కాల్చేశారు. ఆయన కేసులో మనుషుల తలకాయలు 5 తలకాయలు నరికేసి ఆయన గాజు వెంకటేశ్వరరావు, గుడివాక శివరావు అని వీళ్ళందరూ 17 మంది ముద్దాయిలు. 17 మంది ముద్దాయిలు వీళ్ళందరూ కూడా ఆ జైల్లో ఉన్నారు. నేను లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం దూర బంధుత్వం వాళ్ళకి ఉందంట, నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఎంత ఘోరమైన శిక్షలు జరుగుతున్నాయి, నేను ఎందుకు ఇలా తప్పులు చేశానని ఆలోచనలు నాలో ప్రారంభమైనవి బ్రదర్. అలాంటి పరిస్థితుల్లో నా మలతాడు తెంపేశారు. ఎందుకు చంపారు మలతాడంటే జైల్లో ఉరేసుకుని చనిపోతారంట మానసికంగా. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత విచిత్రమైన అనుభవాలు ఎదురైంది. ఏమైందంటే ఒక ఆమె
ఒక అమ్మాయి, అమ్మ నువ్వేంటి ఈవిని ఎందుకు అరెస్ట్ చేశారంటే వాళ్ళు చెప్పారు, భర్తను చంపి అక్రమ సంబంధం ఎవరితో పెట్టుకుంది, భర్తను చంపి తూములో పెట్టిందంట. కింద రైతుకి నీళ్లు రావట్లేదనే ఉద్దేశంతో ఆ తూము పొడుస్తున్న శవం బయటకు వచ్చింది ఒక ఏరియాలో. ఆమె ఆ క్రైమ్ చేసి అక్కడికి వచ్చింది. ఒక ముసలాన్ని అడిగా, నువ్వెందుకు జైల్లోకి వచ్చావంటే అన్నం పెడతలేదు ఎవరో, కుప్ప తగిలేస్తే జైలు వేస్తానని చెప్పారు కాబట్టి నేను కుప్ప తగిలేసాడంట. అంటే వరి కుప్ప తగిలేస్తే జైల్లోకి వచ్చాడు. ఇలాంటి విచిత్రం. ఒకడేమో గజ దొంగ, ఒకడేమో నరహంతకులు. మేము కూడా అదే నరహంతకులుగా లోపలికి అప్పటికి మమ్మల్ని హోల్డ్లో పెట్టారు. లోపలికి వెళ్ళినప్పుడు విచిత్రమైన అనుభవాలు ఎదురైన తర్వాత మా జీవితాలన్నీ నేను ఆలోచించడం ప్రారంభించాను. ఏం ఆలోచించానంటే దేవుడు ఎవరు, లేకపోతే దేవుడు అసలు ఏంటి, మనుషులు ఎందుకు బతుకుతున్నామనే ఒక జిజ్ఞాస జైల్లో నాలో ప్రారంభమైంది. ఆ జైల్లో జరిగిన అనుభవాలు ఏంటంటే బండికోళ్ళంకలో ఒక మర్డర్ చేశారు. ఆ మర్డర్ చేసిన మర్డర్ కేసు ముద్దాయిలు మేము లోపల కొట్టుకున్నాం. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి తగాదాలు పడతాం. ఇలా మనిషి ఎందుకు తగాదాలు పడుతున్నాం, ఎందుకు మనిషి ఓర్చుకోలేకపోతున్నాం అనే విషయాలు అప్పట్లో మాకు తెలియదు. బైబిల్ గ్రంథం మాకు తెలియదు. అలాగా చీకటి సైతాను సూత్రాలు మాకు తెలియదు. కాబట్టి మాకు జీవితానికి ప్రతి ప్రశ్నకి సమాధానం లేకుండా బ్రతికిన టైంలో బెయిల్ వచ్చింది. బయటకు వచ్చాం. నేను పెద్ద పెద్ద కత్తులు తయారు చేసుకున్నాను. నన్ను చంపడానికి ఎవరైనా వస్తే నేను చంపేయాలని. నేను అంబాసిడర్ కారులో కత్తులు పెట్టుకుని చెరువుల దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం. చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు పెట్రోల్ ఇంజిన్లు, లిస్టర్ ఇంజిన్లు అన్నీ ఉంటా ఉండి అందులో ఆయిల్ అందక మధ్యలో ఆడతా ఆయిల్ అందినప్పుడు స్లోగా డబ్ అని కొట్టి ఒక్కసారి శబ్దం డబ్ అని కొట్టేది. ఎవడో బాంబు వేసాడు అనుకునేవాడు నేను. మా నాన్న అనేవాడు, రే ఏంటి పరిస్థితి, రేపల్ల అవతల ప్రాంతాల్లో బాంబులు చూడుతున్నారు, అవి తెచ్చుకుందాం నాన్న అన్నా నేను. ఎందుకంటే మేము అటాక్ చేసిన వాళ్ళు ఐసీలు ఉండి వాళ్ళందరూ కూడా మరి బతికి మా మీద రివెంజ్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. నేను ప్రతి క్షణం కూడా నేను మా అమ్మ నాన్నకి నేను ఎందుకు ఇలా చేస్తున్నాను ఎంతో బాధపడుతూ ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఇంట్లో పడుకుని ఆలోచిస్తున్నా, ఎందుకు ఇంత భయపడుతున్నాం, ఎందుకు ఇలా తప్పులు చేస్తున్నాం, ఎవరు ఈ తప్పులు చేయమన్నారు, ఈ తప్పులు చేయమని నన్ను ఎవరు ప్రోత్సహిస్తున్నారు, నా జీవితాన్ని ఎవరు ఇలా చేస్తున్నారు, అసలు దేవుడు ఉన్నాడా, దైవం ఉందా, లేకపోతే ఇన్ని ఏమీ తెలియదు. ఒకరోజు అర్ధరాత్రి పూట కేసులన్నీ మా మీద ఉండేవి, మాకు శిక్షలు పడతాయనే ఉద్దేశంతో మా దాదాపు 50 మంది వచ్చారు కదా మా క్రైమ్కి. అందులో 17 మంది ఎఫ్ఐఆర్, ఇంచుమించు 17 మంది 20 మంది లోపే నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత వీళ్ళందరికీ నా జీవితాలు నాశనం చేసింది నేనే కదా. కాబట్టి నేను బతకూడదనే ఉద్దేశంతో నేను మదన పడుతున్నాను. నాకు మనశ్శాంతి లేవు. బైబిల్ చెప్పిన మాట అప్పుడు తెలియదు, మనశ్శాంతి లేదు. పాపం చేసేవాడికి నెమ్మది ఉండదు, తప్పు చేసిన వాడికి మనశ్శాంతి ఉండదు. కొంతమంది అన్యాయంగా మనిషికి కన్నీళ్లు తెప్పించిన వాడికి మరి నెమ్మది ఉండదు. అది పాపదోషం చాలా శక్తివంతమైనదనే విషయాలు నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు నా తల్లి అంతకుముందు నా మీద ఎన్నో సంవత్సరాల నుంచి నా తల్లి నా కోసం ప్రార్థన చేస్తుంది. మా పెద్దమ్మ లక్ష్మి ప్రార్థన చేస్తున్నారు మా కోసం. అలాంటి పరిస్థితుల్లో మా లక్ష్మి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి కూడా ఈ క్రైమ్లో ఉన్నాడు. ఆడి పేరు అర్జున్. అంటే ఒక కుటుంబంలో ఇద్దరం వెళ్ళాం క్రైమ్కి. మరి ఆమెకి బయలుపరిచాడు దేవుడు. స్నేహితులు గొడవలు వస్తున్నాయి ఇంటి మీద కానీ. అంటే అనాది సంకల్పం, దేవుడి గొప్పతనం. అలాంటి పరిస్థితుల్లో నేను ఒకరోజు అర్ధరాత్రి మనశ్శాంతి లేక సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, ఆత్మహత్య. ఎందుకంటే అమ్మ బాధపడుతున్నారు, నాన్న బాధపడుతున్నారు, మరి వీళ్ళందరినీ నేను ఇబ్బంది పెట్టాను. వాళ్ళు ఎవరో చంపడానికి వెళ్ళాం. ఏంటి పరిస్థితులని నాకు ఎన్నో ప్రశ్నలకి జవాబు దొరక్క నేను ఒక అర్ధరాత్రి పూట చనిపోదాం అనుకుని మంచం మీద ఆలోచిస్తున్నప్పుడు లేచి వెళదామని, చచ్చిపోదామని డిసైడ్ అయిపోయాను బ్రదర్. నిజంగా పెళ్లి కూడా అవ్వలేదప్పటికి. చచ్చిపోదామని డిసైడ్ అయిన తర్వాత ఆకాశం నుంచి ఒక వెలుగు, ట్యూబ్ లైట్ కంటే తక్కువ వెలుగు నా మంచం చుట్టూ తిరగడం ప్రారంభించింది. ఇది నేను నిజంగా నమ్మలేని గొప్ప సత్యం, అద్భుతం అన్నమాట. ఎవరో వెలుగు తెలియదు, ఆ వెలుగేంటో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అమ్మని లెగ్గొట్టాను, నాన్నని లెగ్గొట్టాను. ముస్లిం కుటుంబాలు అద్దెకున్నారు, వాళ్ళందరిని లెగ్గొట్టాను. వాళ్ళెవ్వరికి వెలుగు కనపడలా, నాకు ఒక్కరికే కనిపిస్తుంది. ఆ అమ్మ అంది, ఇది ఎందుకు, ఏం చేయబోతున్నావురా అంది. ఆత్మహత్య చేసుకుంటే వెళ్దాం అనుకున్నాను. అందుకు దేవుడు వచ్చాడు నిన్ను కాపాడటానికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు వచ్చాడు నిన్ను కాపాడటానికి. యేసుప్రభువారు దేవుడు అనగానే ఆయన గురించి నేను తెలుసుకోవాలని మనసు నాలో ప్రారంభమైంది. ఇక చర్చికి వెళ్ళడం ప్రారంభిద్దాం. ఏ పాస్టర్ గారి చర్చిని అయితే గుద్దానో ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తానికి ఏ మొహంతో వెళ్తాను అని నాలో నేను ఆలోచిస్తున్నప్పుడు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఒక అనేకమైన ఇల్లీగల్ కాంటాక్ట్, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు నడి రోడ్డు మీద బళ్ళేసుకు తిరుగుతున్నారు. అనేకమైన తాగుతూ ఉండేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు నడి రోడ్డు మీద తిరుగుతున్నారు. ఒక మంచి మాటలు వినడానికి నేను ఎందుకు సిగ్గుపడాలన్న దేవుని ఆత్మ నన్ను సంధించి ఒక అర్ధరాత్రి పూట బుధవారం చర్చికి నేను వెళ్ళటం ప్రారంభించాను. ఆయన వాక్యం చెప్తున్నారు. నేను గుమ్మం దగ్గర తొంగి చూశాను చర్చిలో. చూడంగానే మీ అమ్మ రాలేదయ్యా అన్నాడు. మా అమ్మ కోసం కదండి, నేను యేసుప్రభు వారి కోసం వచ్చాం. ఆయన జైల్లో ఎందుకు పెట్టారు, ఆయన సిలువ ఎందుకు వేశారు, ఆయన నీతి ఏంటో నేను తెలుసుకోవాలని వచ్చాను. నేను లోపలికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి రోజు కొన్ని వాక్యాలు నాకు అర్థం కాలేదు. కానీ ప్రతిరోజు ప్రార్థన చేసుకోమని నియమం నేర్పించారు పాస్టర్ గారు.
నేనేం చేశానంటే నాకేం పని లేదు కాబట్టి రోజు చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. ప్రతిరోజు చర్చికి వెళ్తున్నప్పుడు బైబిల్ ఏం తెలియజేస్తుందంటే మోకరించి ప్రార్థన చేసి సృష్టికర్తని యేసు ప్రభువారిని ఆయన పిలిస్తే ఆయన మన దగ్గరకు వచ్చి సహవాసం చేస్తాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అనాథలుగా విడిచిపెట్టినాను. ఈ అనుభవం నాకు వచ్చి నేను పాపాత్మునైన విషయాన్ని నేను గుర్తెరిగాను. నేను ఎన్నో పాపాలు చేశాను ప్రభువా, ఎంతోమందిని అటాక్ చేశాం, ఎంతోమందిని గాయపరిచాం, ఎన్నో పాపాలు చేశాం, నన్ను క్షమించమని ఏడుస్తున్నప్పుడు మీరు నమ్మండి, ఒక చచ్చిపోయిన శవం దగ్గర యవ్వనస్తుడైన కొడుకు చచ్చిపోతే ఎట్లా ఏడుస్తాడో నేను అలా మందిరంలో ఏడ్చాను. పాస్టర్ గారు చూశారు, అందరూ చూస్తూ ఉన్నారు. అది ప్రతిరోజు నేను చర్చికి వెళ్ళి 4-5 గంటలు చర్చిలో ఉన్నాను. ఎందుకంటే దేవుడితో ఒక శక్తివంతమైన సంబంధం బయలుపరుస్తున్నాడు. జరగబోతున్న జీవితాన్ని బయలుపరుస్తున్నాడు. నా జీవితం గురించి నేను అడుగుతున్నా, ఎందుకంటే ఈ శిక్ష నుంచి నేను బయటేస్తావా లేదా అని నేను ఎక్కువ అడగట్లా. ఎందుకంటే నేను చేసిన పాపాన్ని బట్టి శిక్షలు పడతాయి, కానీ నువ్వు మాత్రం గొప్ప దేవుడు అయ్యా, నువ్వు మాత్రం చాలా శక్తివంతుడివి. ఎందుకంటే జైల్లో నుంచి వీలైతే 10 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు, బయటకు వచ్చిన తర్వాత అయినా నీ భక్తుడిని అవుతానని నేను అనుకున్నాను. అప్పటికే కేసు ట్రయల్కి వచ్చేసింది. నేను బోర్డులో నుంచున్నాను, ఈయనే నరికేశాడని చెప్పేసి అందరినీ సాక్ష్యాలు చెప్పారు. అక్కడున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అని రాసేసుకున్నాడు. మా ఇంటికి వచ్చాను, అమ్మా నా పని అయిపోయింది, ఇంకా దేవుడు అనుమతించాడేమో జైల్లోకి వెళ్ళిపోవాలని, ఇక నాకు 10 ఏళ్ళు జైలు శిక్ష పడదామా అని చెప్తే అమ్మాయి ఉందంటే దేవుడు కాపాడుతాడు నిన్నని ఎస్తేరు గ్రంథంలో 3 రోజులు ఉపవాసాన్ని ప్రార్థన చేస్తే రాజు హృదయాన్ని దేవుడు కదిలించాడయ్యా, మనం ఇంటూ 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకుందాం. ఎప్పుడైతే నెక్స్ట్ వాయిదాకి నన్ను మూసేస్తారు, అరెస్ట్ చేసి అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఆ టైంలో శత్రువులకు రాజీ రమ్మంటే రావట్లా. చూడండి, దేవుడు కార్యం జరగాలి, రాజీ రమ్మంటే రావట్లా. ఒకవేళ ఇది చేస్తేనే గొప్ప దేవుడు, చేయకపోతే గొప్ప దేవుడు అని కాదని నా ఉద్దేశం కాదు. దేవా నీ చిత్తమని నేను షడ్రకు మెషాక అబేద్నెగోలు జీవితం తెలుసుకున్న నేను నీ చిత్తం, లోపలికి వెళ్ళాలంటే వెళ్తాను, బయటకు రావాలంటే రావస్తాను, అది నీ చేతిలో ఉందని దేవుడికి ఎప్పుడైతే నేను ఒప్పందం చేసుకున్నాను, ఆ 3 రోజులు ప్రార్థన చేస్తే ఎంపీ కొనగల నారాయణ గారి ఇంటి దగ్గర నుంచి బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ ఫోన్కి వచ్చింది మాకు ఫోన్. ఎంపీ గారు ఫోన్ చేసి చేయించారు. సూపర్. ఏంటంటే కేసు రాజీకి వస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట. చూసారా, అమ్మ ప్రార్థన, సంఘ ప్రార్థన, మరి శత్రువుల దగ్గరికి దేవుడు ఆత్మ అలా తీసుకువెళ్ళింది. మాకు కనుక శిక్షలు పడితే వాళ్ళు బయటకు వచ్చి చల్లపల్లి మొత్తాన్ని నాశనం చేస్తారు వీళ్ళని ఒక భయాన్ని దేవుడు అక్కడ కలగజేశాడు. బైబిల్లో కుష్ఠరోగులు నడుస్తున్నప్పుడు పెద్ద సైన్యం వస్తున్నట్టుగా దేవుడు వాళ్ళకి శత్రువులకు చూపించినట్టుగా మమ్మ ప్రార్థన, సంఘ ప్రార్థన, దైవ సేవకుల ప్రార్థన ద్వారా మరి ఆ ఎంపీ గారికి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు ప్రేరేపించబడి వీళ్ళందరూ కూడా రాజీకి వస్తామని చెప్పారు. అంతకుముందు 10 లక్షలు ఇస్తామన్న రాజీకి రాల. అమ్మ మేమందరం ప్రార్థన చేసుకున్న తర్వాత వాళ్ళు రాజీకి ఎంత అంటున్నారు, 45,000, 40,000, ఒక 5,000 ఎవరికి ఇవ్వాలన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మహా అద్భుతాలు చేశాడు. నేను ఈ సమయంలో చెప్పబోయేది ఏం లేదు, ప్రతి క్షణం కూడా మాట్లాడే దేవుడు, ఒక శక్తివంతమైన సంబంధం దేవుడితో కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను. నేను అనుభవించాను. యేసుప్రభుని ఆయన తిట్టిన వాళ్ళం, మేము యేసుప్రభు వారి సేవకులన్నా మేము అవమానించిన వాళ్ళం. అలాంటి నేను ఈరోజు దేవుని సేవకుడిగా నన్ను 22 సంవత్సరాల క్రితం నేను మారుమనసు పొందాను. మాకు శిక్షలన్నీ తప్పించబడిన తర్వాత నేను మరి 16 సంవత్సరాల క్రితం దేవుడు అభిషేకించి నన్ను సేవలోకి రమ్మని నన్ను పిలిస్తే నేను దేవుడి సేవలోకి వచ్చాను. కోడూరు ప్రాంతంలో పరిచర్య ఉంది, మండలం టౌన్లో చర్చ్ ఉంది. విజయవాడ 4 సంవత్సరాల క్రితం విజయవాడ ప్రభు రమ్మంటే నేను, నా భార్య, నా పిల్లలు విజయవాడ మహాపట్నానికి వచ్చి మరి ఇక్కడ పరిచర్య చేయడం ప్రారంభించాం. కాబట్టి ఒక నశించిపోతున్న నా జీవితాన్ని దేవుడు నా తల్లి ప్రార్థన ద్వారా ఏ విధంగా సంరక్షించాడో, మీ కుటుంబాలు కూడా మీరు ఎవరి కోసం అయితే బాధపడుతున్నారో, మీ సమస్య ఏదైనా సరే దేవుడు మన సమస్య కంటే గొప్ప దేవుడు ఆయన. మనకున్న అనారోగ్యం కంటే గొప్ప దేవుడు ఆయన. మనకున్న భయంకరమైన అసమానతల కంటే గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి. బైబిల్ చెప్తున్న మాట ఒక మాట చెప్తాను, పాపం చేసే వరకు నెమ్మది ఉండదు, పాప క్షమాపణ లేకపోతే మన జీవితం నిత్య నరకానికి వెళ్ళిపోతారని బైబిల్ చెప్తుంది. నేనైతే పాప క్షమాపణ పొందా. మరి మీరు పొందారా? మీరు బాప్తిసం పొందారా? పాపాలు ఒప్పుకుని సమాధానపడి సమాజంలో పరిశుద్ధంగా జీవిస్తాను, ఈ రాజ్యానికి వస్తానని మీరు బాప్తిసాలు వాయిదా వేస్తే ప్రభు చెప్తున్నాడు, తీర్పు మీ మీదకి రాబోతుంది. ఆ మహాదేవుడు నీకోసం, నా కోసం మరి పరలోకం నుంచి భూలోకానికి వచ్చి కన్యక గర్భాన పుట్టి ఆయన గొప్ప దేవుడిగా మనకి అవతరించి భయంకరమైన శ్రమలు అనుభవించి సిలువ వేయబడి అన్యాయపు తీర్పు తీర్చబడి ఆయన జైల్లో పెట్టబడి మరి సిలువ వేయబడి తర్వాత ఘోరమైన మరణం జరిగి తర్వాత పునరుద్ధరణై 3వ దినాన లేచిన ఆ మహాదేవుడు నేను నమ్ముకున్నాను. మీరు కూడా నమ్ముకోగలిగితే ఖచ్చితంగా మీ కుటుంబంలో శాంతి సమాధానం వస్తుంది. చిన్నప్పటి నుంచి కోట్లాస్తులు పుట్టి పెరిగాం, మాకు డబ్బు విషయంలో లేదు, మాకు డబ్బు ఉంటేనే నెమ్మది వస్తుంది మనం ఎవరైనా అనుకున్నామేమో, అది చాలా ప్రమాదకరమైన. డబ్బు కావాలి కానీ దేవుడు లేని డబ్బు మనకు అక్కర్లేదు.
కాబట్టి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత పేదవాడివైనా, ఎంత దరిద్రుడైనా యేసుక్రీస్తు ప్రభువారు నీకు రక్షకుడిగా ఉంటే నీ జీవితం ఒక అద్భుతమైన లోకంలోని ప్రవేశించబడతావు. ఈ భూమి మీద దేవుడి రాజ్యాన్ని నువ్వు అనుభవిస్తావు. కాబట్టి ఒక సేవ చేస్తున్నాను. మరి బ్రదర్ జోషి ద్వారా మరి నేను అనేక మండలాల్లో, అనేక జిల్లాల్లో నేను మీటింగ్స్ ఆహ్వానించబడ్డాను. బ్రదర్ జోషి ద్వారా అనేక మంది నన్ను పిలిచారు. నేను ఆశ్చర్యపోయాను. కొన్ని వందల వేల మంది అటెండ్ అవుతున్నారు మీటింగ్కి. ఆ మీటింగ్స్లో అద్భుతంగా మీరు ఎవరి ద్వారా నాకు ఫోన్ చేశారంటే, బ్రదర్ జోషి యూట్యూబ్ ఛానల్లో నేను మిమ్మల్ని చూశానండి, మీరు మా మీటింగ్కి రండి అని నన్ను మీటింగ్స్ పిలుస్తున్నారు. సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి. అమ్మ, పెద్దలు, మీరు ఎవరైనా సరే మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు మాకు జవాబు ఇవ్వట్లేదని బాధపడద్దు. దేవుడు యథార్థవంతుల ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తాడు. ఏదో దోషాలు 59 యెషయా ప్రకారంగా ఏదైనా దోషాలు ఉంటే మీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. దేవుడి దగ్గర ఒప్పుకోండి. మన దోషాలన్నీ ఒప్పుకుందాం. ఒప్పుకుని ఆయన రక్షకుడిగా మనం అంగీకరిస్తే దేవుడితో ఒక శక్తివంతమైన సంబంధం మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక మానవతా విలువలతో ముందుకెళ్తాం. పాపాత్ముడిగా ఉన్న నేను దేవుడు ఒక పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా ఈ దినమందు మార్చారు. మీరు కోడూరు మండలంలో అవనిగడ్డ ప్రాంతాల్లో ఎవరినైనా మా గురించి అడగొచ్చు. వాళ్ళు పోతన, మా ఇంటి పేరు పోతన, కృష్ణమూర్తి గారి సంతానం, పెద్ద రౌడీలరా, పెద్ద గోండాలరా, లేకపోతే వాళ్ళు రాడికల్స్ రా, కత్తులతో తిరుగుతున్నారు వాళ్ళు అని చెప్పి ఆ 6 మండలాల్లో ప్రతి వారికి తెలుసు మా జీవితం. కాబట్టి మీరు కూడా ఈ కత్తులు కాదు, అది కత్తులు పట్టుకు తిరుగుతున్న నేను యేసుప్రభువారు బైబిల్ పట్టుకు తిరగడానికి సహాయం చేశారు. ఈ దినమందు ఈ రాష్ట్రంలోనే కాకుండా అనేక చోట్ల, మధ్యప్రదేశ్ అని, కాశ్మీర్ అని, అనేక ప్రాంతాల నుంచి జోషి గారు దాంట్లో మేము ఇచ్చిన ఆ రికార్డింగ్ లేకపోతే ఆ టెస్టిమనీ ద్వారా ఇతర దేశాల నుంచి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు, సభలు పెడుతున్నారు వేరే జిల్లాల్లో, వేరే రాష్ట్రాల్లో. కాబట్టి నన్ను దేవుడు పాపాత్ముడుగా నేను పోతన కృష్ణాగా నేను పోతన కిరణ్ పాల్గా దేవుడు మార్చి, సేవకుడిగా మార్చి ఈరోజు అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను చేశారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా దేవుడు రక్షిస్తాడు. ఆయన రక్షకుడు. ఆ రక్షణ భాగ్యాన్ని నేను పొందుకున్నాను, మీరు కూడా పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. వీక్షకులకు నేను చెప్పేది ఏంటంటే, ఆన్లైన్లో కొన్ని కాబట్టి చిన్నగా నేను సాక్ష్యం చెప్పడం జరిగింది. మరి చాలా పెద్ద సాక్ష్యము. మరి ఆ పరిస్థితులన్నీ మీకు వివరించడానికి సమయం చాలదు. కాబట్టి మీరు ఏ ప్రాంతానికైనా సరే సువార్త సభకు పిలిస్తే మీరు డబ్బులు ఇవ్వలేకపోయినా నా ఖర్చులతో నేను పెట్టుకుని మీ మీటింగ్స్కి వచ్చి ఆ ప్రాంతాల్లో ప్రజల రక్షణార్థమే నన్ను వాడుకుంటారని నేను అడుగుతున్నాను. తప్పకుండా ఇంత చిన్న ప్రాంతమైనా, ఎంత పెద్ద ప్రాంతమైనా నన్ను దేవుని రాజ్య వ్యాప్తి కోసం మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. నేను వెళ్తున్న ప్రతి ప్రాంతానికి దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, నీతో నేను వస్తున్నాను, అనేకమైన వ్యక్తులు నీ ద్వారా నేను మారుస్తున్నానని, అన్య జనులకు వెలుగ్గా చేశానని పౌలు గారు చెప్పిన వాగ్దానం నాకుంది. తప్పకుండా మీ ప్రాంతాలకి బ్రదర్ జోషి ద్వారా మేము మరి కలిసి ప్రభు చిత్తమైతే మీ ప్రాంతాలను సందర్శిస్తాం. ప్రార్థన చేయండి, ప్రభు మిమ్మల్ని రక్షించునుగాక. ప్రభు ఈ అంచె దినాల్లో ఒక నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఒకే ఒక్క దేవుడైన యేసు ప్రభు వారిని నమ్ముకుని గొప్ప రాజ్యానికి మీరందరూ సిద్ధం కావాలని ప్రభునామంలో తెలియజేస్తూ మీ అందరికీ దేవుడి దీవెనలు పొందునుగాకని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఒకప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫేస్ టు ఫేస్ ఈ యొక్క కిరణ్ పాల్ గారు సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు ముఖాముఖిగా ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. మరి యొక్క సాక్ష్యంతో మీ యొక్క ముందుకు రావడానికి దేవుని కృప చూపడం బట్టి వేలాది స్తోత్రములు. ప్రైజ్ లార్డ్ గారు.